Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film Revolver Rita Telugu dubbed movie review and rating. Sorry for the late review. ఇంక ఈ మూవీ అనేది తెలుగు అండ్ తమిళ్లో రిలీజ్ అయింది. డైరెక్టర్ వచ్చేసి తమిళ డైరెక్టర్. ఇంకా ఆర్యన్ను ప్రేమిస్తున్న పాంచమెనార్ అండ్ ఆంధ్ర కింగ్ తాలూకా ఆన్పవము ది పెట్ డిటెక్టివ్ రివ్యూస్ కూడా ఇచ్చాను, చెక్ చేయండి. దయచేసి నా కంటెంట్ చూడండి. రివ్యూస్ జెన్యున్గా ఇస్తానని అనిపిస్తే దయచేసి ప్లీజ్ నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ప్లీజ్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఇంకా స్టోరీ ప్లాట్ ప్లస్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, హీరోయిన్ ఇంటికి ఒక రౌడీ అనుకోకుండా వస్తాడు. ఒక చోటకి వెళ్ళిపోయి ఇంకో చోటకి, అక్కడ అనుకోకుండా మర్డర్ అయిపోతాడు హీరోయిన్ ద్వారా. ఇంకా ఆ తర్వాత ఏమైంది అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వస్తే, పర్లేదు, డీసెంట్ అనిపించింది, మరీ ఘోరంగా అయితే లేదు. ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. రేటింగ్ అసలు మిస్ అవ్వద్దు. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే, ప్లస్ పాయింట్స్కి వస్తే, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. కీర్తి సురేష్ గారి యాక్టింగ్, కామెడీ టైమింగ్ అండ్ సస్పెన్స్గా తెలివిగా ఆలోచించడం అనే సీన్స్ బాగున్నాయి. రాధికా శరత్ కుమార్ గారి యాక్టింగ్ కూడా బాగుంది. హీరోయిన్ అండ్ రాధికా శరత్ కుమార్ గారి మధ్య కామెడీ బాగుంది. అజయ్ ఘోష్ గారు కామెడీ కూడా బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నారు. ఇంకా సునీల్ గారు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నారు. ఆయన కామెడీ సూపర్ ఉందని చెప్పను కానీ డీసెంట్గా ఉందని అయితే చెప్పొచ్చు. ఇంకా రెడ్డిన్ కింగ్స్లీ అని ఒక కామెడీ యాక్టర్ ఉన్నారు తమిళ్లో, అతని యాక్టింగ్ కూడా బాగా చేశారు. ఇంకా డైరెక్టర్ జేకే చంద్రు విషయానికి కనుక వస్తే, పర్లేదు అనేటట్టుగా డీసెంట్గా ఉంది డైరెక్షన్. ఇంకా సీన్ రోల్డన్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి వస్తే, అతనిది కూడా డీసెంట్ మ్యూజిక్ కనిపించింది. ఇంక ఈ మూవీ వచ్చేసి రొటీన్గా ఉన్నా కూడా స్లోగా, కొన్ని సీన్స్ స్లోగా ఉన్నాయి, అన్ని సీన్స్ కాదు. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే పాయింట్ మీద ఉన్నా కూడా ఎగ్జిక్యూషన్ బాగుంది కాబట్టి 4.3 out of 5 అయితే ఇస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.